అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు మూలాలున్న ఓటరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇన్ఛార్జీలుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడే పనిచేసుకుంటూ ఉన్నారు. నాందేడ్కు విష్ణువర్ధన్ రెడ్డి, మరాఠ్వాడాకు మధుకర్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇన్ఛార్జీలుగా ఉన్న చోటనే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఇవాళ విదర్భ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, మహారాష్ట్ర ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఒకవైపు ఎన్డీఏ, మరొకవైపు ఇండియా కూటమి రెండు కూడాను పోటాపోటీగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రభావితం చేసేటువంటి నాయకత్వాన్ని రంగంలోకి దించడం జరిగింది. ఒకవైపు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి విస్తృతంగా మహారాష్ట్రలో తెలుగువారు చోట ప్రచారం చేస్తుండటంతో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రచారం ప్రారంభం చేయడానికి అన్ని సన్నాహాలు చేసింది. అయితే కనుక అనూహ్యంగా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో ప్రచార బాధ్యతలన్నీ కూడాను తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మీదే పడ్డాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడాను మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడాను ఈ రోజు కూడా ఆయన ప్రచారం కొనసాగుతుంది. తెలుగువారిని ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన ప్రసంగాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒకవైపు ఎన్డీఏ ఏదైతే కనుక హిందుత్వ అజెండాతో ముందుకెళ్తుందో ఆ అజెండాను ఒకవైపు మోస్తూనే మరొక వైపు మహారాష్ట్రలో అధికంగా ఉన్నటువంటి దళిత ఓట్ బ్యాంకును కూడా ఆయన ఎన్డీఏ వైపు మరల్చేందుకోసం ఆయన ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఒకవైపు శివాజీ ఉన్నటువంటి పోస్టర్లు ప్రదర్శిస్తూ, మరొక వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ పోస్టర్లను కూడా ఆయన ప్రదర్శిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన ర్యాలీలో అయితేనేమి, తర్వాత బహిరంగ సభల్లో అయితేనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను ఎన్డీఏకు దగ్గరగా ఉండేట్లు ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా ఓటర్లు విడగొట్టేందుకు, ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తానని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మతం పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ కులాల వారీగా ఈ కులాల కుంపట్లు పెడతా ఉన్నారని చెప్పేసి మరొక వైపు పవన్ కళ్యాణ్ ఏదైతే కనుక ఎన్డీఏ అజెండా అవుతుందో దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు విదర్భ ప్రాంతంలో ఆయన తన ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి రాలేని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్కు ఏవైతే కనుక బహిరంగ సభలు పెడతా ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి భారీగా ఆయన స్థాయికి తగ్గకుండా ముఖ్య నేతలను రంగంలోకి దించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జన సమీకరణ కూడా ముమ్మరంగా చేస్తూ ఉంది. ఆయన సభలు విజయవంతం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వం కూడాను గట్టిగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా చేసిన నేపథ్యంలో తెలుగువారిని ఆకట్టుకునేందుకోసం పవన్ కళ్యాణ్ మీదనే ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ఆధారపడిందని చెప్పవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు రాని పరిస్థితుల్లో పూర్తి బాధ్యతలన్నీ కూడాను పవన్ కళ్యాణే అక్కడ ఆ ప్రాంతంలో తెలుగువారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. విజయ్, అంటే పవన్ ప్రచార సభలకు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, అక్కడ స్థానిక ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? మరోవైపు ఈ రోజు ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు? దానికి సంబంధించిన షెడ్యూల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఈరోజు ఆయన విదర్భ ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఉదయం చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు. తర్వాత సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలో పాల్గొంటాడు. అనంతరము కస్బాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సభలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఈ సభలన్నిటికి కూడాను భారీ ఎత్తున జన సమీకరణ కూడాను పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి సభలకు ఏమాత్రం తగ్గని రీతిలో పవన్ కళ్యాణ్ కూడా సభలు విజయవంతం చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి తన ప్రయత్నాలన్నింటినీ ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.